హరి హరి విఠల. ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాంతం పేరేంటండి? గోపాల్పురం. కాదు, విష్ణుపాదం. విష్ణుపాదం ఏంటండి? విష్ణుపాదం. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు తాను మనం ఇంతకుముందు నిన్నటి కథలో చెప్పుకున్నట్టుగా ద్వారక నుండి అలిగి వెళ్ళినటువంటి రుక్మిణి అమ్మవారిని వెతకడానికి ఆయన నేరుగా ఇక్కడికి రాకుండా ఈ అడవి అంతా కూడా డిండిర్వనము. ఏం వనమండి? డిండిర్వనము. ఈ డిండిర్వనంలో వెళ్ళి ఆ అమ్మవారు తపస్సు చేస్తున్నారు, రుక్మిణి అమ్మవారు. ఆవిడ్ని వెతకడానికి కృష్ణుడు ద్వారక వదిలి మథుర వెళ్ళి, మథుర నుండి గోకులానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గోవులన్నిటినీ తీసుకొని ఆ గోవులను తోలే కోలను ఒకటి పట్టుకొని అక్కడి నుండి గోకులం నుండి బయలుదేరుతూ ఈ దిండిర్వనానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి స్థానం ఈ విష్ణుపాదం. ఈ ప్రాంతంలో కాలు మొదటినటువంటి మొదటి స్థానం అది. అక్కడ ఆయన గోవులతో పాటు వచ్చాడు. ఇక్కడ మీకు 3 రకాల రాతి పలకలు మనకు కనబడ్డాయి, మనం చూసింది. ఇప్పుడు అన్నగా మళ్ళీ కథ చెప్పగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడొద్దు, ఆల్రెడీ చూసి వచ్చాం మనం. ఆ చతురాస్రాకారం ఉండేటువంటి రాతి పలకం మీద 2 సార్లు భగవంతుడి యొక్క పాదముద్రలు కనబడతాయి మనకు. అక్కడ ఒక దగ్గర ఏమో మధ్యలో ఒక గీతలా ఉండి చెరో వైపు 2 పాదాల గుర్తులు ఉన్నాయి. వాళ్ళు దానికి చందనంతో గుర్తులు పెట్టారు చూడండి. ఈ చెరో వైపు ఉన్నటువంటి పాదం గుర్తులు ఎడం వైపు ఉన్నది కుడి పాదము, కుడి వైపు ఉన్నది ఎడమ పాదం. అట్లా ఎట్లా ఉల్టా ఉంటది? కృష్ణుడు అక్కడ నేరుగా నిలబడలేదు, త్రిభంగ రూపంలో నిలబడ్డారు. మనము ఎక్కడికి వెళ్ళిన బృందావనం లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, ధామానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు త్రిభంగ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. ఇలా 3 వంకలు తిరిగినటువంటి శరీరము మురళి వాయిస్తూ అలా ఒక కాలు ఎడమ కాలు నిలిపి దాని మీద కుడి కాలుని వంచి పెడతారు చూడండి. అట్లా ఉన్నప్పుడు అక్కడ పడినటువంటి పాదముద్రలు అవి. దాని పక్కనే 2 పక్కనే ఉండేటువంటి పాదముద్రలు కూడా ఉన్నాయి. అంటే కాసేపు ఆయన మురళి వాయించిన తర్వాత ఆ త్రిభంగ రూపాన్ని వదిలి సమ పాద స్థానక రూపము, అది త్రిభంగ రూపం అయితే 3 వంకలు తిరిగి ఒక కాలు మీద ఒక కాలు వేసుకున్న రూపాన్ని త్రిభంగ రూపం అంటే, నిటారుగా నిలబడ్డప్పుడు ఉండేటువంటి రూపాన్ని సమ స్థాన పాద స్థానక రూపము అంటాం. అంటే నిటారుగా నిలబడ్డప్పుడు 2 కాళ్ళు పక్కకే ఉన్నాయి. ఆ రూపంతోనే అక్కడి నుండి బయలుదేరి వచ్చారనమాట. ఇవి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి యొక్క పాదాలు. ఆయన కృష్ణుడితో పాటుగా ఆయన చుట్టూ 4 మూలల్లో 4 గుర్తులు ఉన్నాయి చూడండి, అవి గోవుల యొక్క పాదాలు. అంటే ఆయన గోవులను తీసుకొని వచ్చాడు అంటానికి అది గుర్తు. ఇక్కడ ఉండేటువంటి కృష్ణుడు ఎటువంటి కృష్ణుడు అయ్యా అంటే గోపాలకుడైనటువంటి కృష్ణుడు. ఎందుకు గోవులను పట్టుకొచ్చాడు అంటే, గోవులను పట్టుకొస్తే గానీ అమ్మవారు శాంతించదని ఆయన ఆలోచన. కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, పూర్తి భూమండలంలో విష్ణువు యొక్క పాదాలు కేవలం గయలోనే మనం చూస్తాం. ఎవరైనా గయా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పితరులకు గతించిన వారికి తర్పణలు చేయాలనుకున్నప్పుడు గయా క్షేత్రానికి వెళ్తారు, విష్ణు పాదం ఉంటుంది అక్కడ. ఆ గయ తర్వాత విష్ణు పాదాలు ఉన్నవి ఇక్కడే. మరి ఏంటంటే ఒకసారి కృష్ణుడి పాదాలను కథ చెప్తారు, పేరేమో విష్ణు పాదం అని అన్నారు. సాక్షాత్తు కృష్ణువే సమస్తానికి మూలం కాబట్టి మనము ఆ రూపంలో మనం దాన్ని తీసుకుంటున్నాం తప్ప ఇంకొకటి కాదు. ఎవరైతే గయకు వెళ్ళలేని వాళ్ళు, గయలో విష్ణు పాదాలని దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఇక్కడ విష్ణు పాదాన్ని కృష్ణ పాదాలని దర్శనం చేసుకున్న వారికి గయా క్షేత్ర దర్శనం ఫలితం వస్తుంది. ఈ క్షేత్రం దర్శించడం వల్ల ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, మన ముందు ఉండేటువంటి తరాలు వాళ్ళు గతించిన వాళ్ళందరికీ కూడా ఊర్ధ్వలోకాలు సిద్ధించి భగవంతుడి యొక్క కృప అపారంగా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనొక్కసారి మనసులో స్మరణ చేసుకోండి, మన యొక్క పూర్వజులందరినీ స్మరించుకోండి, వాళ్ళందరికీ ఉన్నత గతులు కలుగుతాయి, గయా క్షేత్రానికి వచ్చిన ఫలితం కలుగుతుంది. ఇక్కడ నుండి మనము కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తాము. కొంచెం ఎత్తైన ప్రాంతంలో గోపాల్పుర అనేటువంటి శ్రీ క్షేత్రము, గోపాల్పురము అంటాం, అక్కడ వెళ్ళబోతున్నాము. ఈ క్షేత్రం ఏదైతే ఉందో విష్ణుపాదం యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ సంవత్సరంలో మార్గశీర్ష మాసంలో విఠలాలయం నుండి విఠలుడి యొక్క పాదాలు ఇక్కడికి తీసుకురాబడతాయి. ఆయన ఒక 1 నెల రోజుల పాటు మార్గశీర్ష మాసంలో ఇక్కడే ఉంటారంటారు.
కాబట్టి ఆ మార్గశీర్ష మాసంలో ఇక్కడ వచ్చేటువంటి భక్తులు చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. భక్తులందరూ చాలా మంది భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత మార్గశీర్ష మాసం చివరి రోజు ఒక రథంలాగా ఇక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాయి భగవంతుడి యొక్క పాదుకలు. దాంతో పాటుగా మనం గోపాల్పుర గురించి చెప్పుకున్నాం. నిన్న కథలో మనము ఒక గొప్ప భక్తుడి గురించి చెప్పాము. ఎవరండి? ప్రసాదాన్ని నైవేద్యాన్ని వినిపించిన వారు నామదేవ్. ఆ నామదేవ్ గారి ఇల్లు గోపాల్పుర. ఇప్పుడు మందిరంలా మనకు కనబడుతుంది కానీ ఆయనది ఒక పూరి గుడిసె. ఆయన ఎంత భక్తుడో మనం చెప్పాము. ఎంత భక్తుడు అని చెప్పడానికి కొలమానం ఒక్కటే. జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు వచ్చేసి నామదేవుని తీసుకెళ్తూ ఉంటే విఠలుడు ఏడుస్తాడు. అయ్యో మా వాడు వెళ్తున్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళవయ్యా జ్ఞానేశ్వర్ అంటున్నాడు. జ్ఞానేశ్వరు భక్తుడేగా, మరి ఆయన వెళ్తున్నప్పుడు నేను బాధపడాలిగా. అట్లా అనట్లేదు. నువ్వు లోక జ్ఞానం ఉంది, మా వాడు నన్ను తప్ప ఎవరిని తెలియదు, నామదేవుకి నేను తప్ప ఇంకెవరు లోకం తెలియదు, కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటూ ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుని మరీ పంపించాడు కదా. దాంతో పాటు మనం తెలుసుకోవచ్చు ఎంత గొప్ప భక్తుడు. ఆ నామదేవ్ గారి ఇల్లు గోపాల్పుర. ఒక గుడిసె లాంటి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని మందిరంలా మార్చారనుకోండి. నామదేవ్ గారు ఒక రోజు విఠలాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ చంద్రభాగా నదీ తీరంలో ఒక చిన్న అమ్మాయి, 6 ఏళ్ల అమ్మాయి, ఒక పాప కనబడుతుంది ఆయనకి. ఎవరమ్మా నువ్వు అని అడిగారు. ఆమె అంటుంది, నా పేరు జనాబాయి. ఆ పాప ఏమని చెప్పిందండి? జనాబాయి. నేను మా అమ్మ నాన్నతోని ఆషాఢిలో అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఏకాదశి రోజు. ఆ ఆషాఢి ఏకాదశి ఉత్సవానికి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇక్కడ విఠలుణ్ణి చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఇక్కడే ఉండాలి. ఇంకా మా అమ్మకి నాన్నకి నేను రానని చెప్పాను. వాళ్ళు ఎంతో బతిలాడాడు. మా చుట్టూ ఉండే బంధువులందరూ నన్ను బతిలాడారు. కానీ నాకు మాత్రం అనిపించింది వద్దు, నేను ఇంకా రాను. ఆవిడెవరయ్యా అంటే అత్యంత తక్కువ కులంలో పుట్టినటువంటి అమ్మాయి. ఆవిడనింది నేను రాను అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా అట్లా రానంటావు, ఎంత పాండురంగడు ఇష్టమైతే మాత్రం ఇక్కడే ఉండిపోతామా, ఎంత ట్రైన్ వేసుకొని కార్లలో వచ్చేసి ఇక్కడికి వచ్చాము, పాండురంగడు బాగా ఇష్టం అని చెప్పేసి మనం ఇక్కడే ఉంటామా? మళ్ళీ వెనక్కి వెళ్ళాలిగా. మేడ్చల్లో వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, వెళ్ళిపోతాము. కానీ జనాబాయి అనేది ఇన్ని ఉన్నా నాకు వద్దు, నేను ఇక్కడే ఉంటాను, విఠలు దగ్గరే ఉంటాడు అంటే ఆమె ఇన్ని రకాలుగా చెప్పినా ఒక మాట చెప్పింది చివరికి జనాబాయి వాళ్ళ అమ్మకి నాన్నకి. ఏదైనా ఒక రోజు నన్ను పెళ్లి చేసి పంపించాలంటే మీ ఇంటిని వదిలి నేను వెళ్ళిపోవాల్సిందే. అదేదో ఇప్పుడు చేశాను అనుకోండి, మీరు వెళ్ళిపోయినారు. ఎంత చెప్పినా వినకపోయేసరికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కూడా. ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటి జనాబాయి చంద్రభాగా తీరంలో కూర్చుండగా ఒంటరిగా ఉన్న చిన్న పాపను చూసినటువంటి నామదేవుడు అంటాడు, మరి ఎట్లాగమ్మా, నువ్వు ఒక్కదానివే కదా, చిన్న పాపవి, ఎట్లా ఉంటావు ఏంటి, నువ్వు బ్రతికేది ఎట్లాగా? చిన్నమ్మాయి చూడబోతే ఎలా, నీ జీవితం ఎట్లాగా అంటే, నాకేం కష్టము, నాకు అసలు కష్టమే లేదు, నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, అమ్మ రుకుమాయి, నాన్న విఠలుడు. ఇంకా గొప్ప అదృశ్యం ఏంటంటే నాకు ఒక గురువు కూడా దొరికింది, అది నువ్వే నామదేవుడు. నాకు అమ్మ నాన్న గురువు ఉన్నాక ఇంకా తక్కువేముంది, నేను ఇక్కడే ఉంటాను. నాకు చుట్టాలు కూడా చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది చుట్టాలు నాకు ఉన్నారు. ఆ చుట్టాలు ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో కూడా నా కోసం దూరం నుండి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ నా చుట్టాలే, నా బంధువులే. ఎవరైతే విఠలుండి పాండురంగా విఠల అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ నా బంధువులే. వాళ్ళు మేడ్చల్ నుండి వచ్చినా, దమ్మాయిగూడ నుండి వచ్చినా, నాగారం నుండి వచ్చినా, హైదరాబాద్ నుండి వచ్చినా, ఇంకెక్కడి నుండి వచ్చినా వాళ్ళందరూ నా బంధువులే అని చెప్పుకుందా ఆవిడ. మనం ఆ బంధువులు అన్నప్పుడు ఇంకా ఆనందం ఎక్కువ ఉండాలిగా. ఆమె చెప్పేస్తే చాలా ముచ్చటేసింది నామదేవ్ గారికి. ముచ్చటేసి రామ్మ అని చెప్పేసి ఆ పాపని తీసుకెళ్లాడు, తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి వాళ్ళ భార్యకి వీళ్ళందరికీ పరిచయం చేస్తుంటుంది. ఈ పాప ఇక్కడే ఉంది, మనతోనే పాటు ఉంటుంది అని. వాళ్ళ అమ్మనింది, మనకు తాను దూరే దిక్కు లేదు, దానికో మెడకో దోల అన్నట్టు, ఏదో సామెత ఉన్నట్టు మనకే కష్టం కదా, మరి ఈ పాప అంటే ఏదో పని చేసుకుంటూ మనతో పాటే ఉంటుందిలే అని అన్నారు. అప్పటి నుండి ఆ అమ్మాయి అక్కడే ఉంటూ వారింట్లో పరిచర్యలు చేసుకుంటూ ఉండిపోయిందండి తన జీవిత కాలము. ఆమె అక్కడే ఉండి ఎప్పుడు కూడా నామదేవ్ గారు అద్భుతమైనటువంటి సంకీర్తనం చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో ఆవిడ కాస్త పెద్దగా అవుతుంది. నామదేవ్ గారు చాలా గొప్పగా సంకీర్తనం చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరూ ఆయన ఆశ్రమంలో, ఆయన ఇంట్లో కూర్చొని గొప్పగా సంకీర్తనంలో పాల్గొంటున్నారు, నాట్యం చేస్తున్నారు, ఎగురుతున్నారు. ఎట్లాగైతే మనము ఒక్కోసారి ప్రభుజీ చక్కగా గానం చేస్తూ ఉంటే ఉద్రేకం ఎక్కువైపోయి గట్టిగా నాట్యం చేస్తూ ఎగురుతూ గెంతుతూ ఆనందాన్ని అనుభవిస్తుంటాను చూడండి. అలా చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది, తీవ్రమైనటువంటి స్థాయికి సంకీర్తనం వెళ్ళిపోయింది. ఎవరిని కదిలించడానికి వీలైనటువంటి స్థాయి వచ్చేసింది. వెంటనే పరుగున జనాబాయి వచ్చేసి నామదేవ్ గారి దగ్గరకు వచ్చేసి నామదేవ్ గారిని ఏంటుంది,
స్వామి మీరు ఆపేయండి సంకీర్తనం. ఎవరైనా సంకీర్తనం చేస్తే ఇంకా పాడండి అంటాం. మనమైతే ప్రభుజీ గారిని అయితే ఎంతో ఇబ్బంది పడతాం. అంతా అయిపోయి ఆయన నమస్తే నరసింహ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి అంటాం, సార్ హరిసుందరానందం గారు పాడండి అని చెప్పి ప్రభుజీ గారిని మనం అంటాం. అక్కడ నామదేవ్ గారు కీర్తన చేస్తుంటే జనాభా ఆపమనంది. అరే కీర్తన చేస్తుంటే ఆపమని ఎందుకు అంటారు? ఆవిడండి నువ్వు బాగా కీర్తనం చేస్తున్నావు, బాగానే ఉంది, ఈ వచ్చిన వాళ్ళందరికీ ఆనందం బాగానే ఉంది, నా విఠలుడు పొత్తం నుండి నిలబడి ఉన్నాడు, నువ్వు సాయంత్రం అయ్యేసరికి కీర్తనం చేస్తున్నావు అని చెప్పేసి నీ కీర్తనంలో పాల్గొనాలని ఆయన వచ్చాడు, నువ్వు ఎంత గొప్పగా కీర్తనం చేస్తుంటే ఆయన అంత గొప్పగా నాట్యం చేస్తున్నాడు, ఈ రోజు బాగా నాట్యం చేసి మా స్వామికి కాళ్ళు నొప్పి పెడుతున్నాయ్యా, కొంచెం నెమ్మదిగా వాయించు, కాస్త స్లో బీట్ లో ఉండు. అంటే ఇంకెవ్వరికి కూడా విఠలుడు కనబడేది కాదండి, కేవలం జనాభాకి మాత్రమే కనబడేవాడు. ఆ కీర్తన అయిపోయిన తర్వాత ఆయన జనాభాయి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాదాలని తన ఒళ్ళో పెట్టుకొని పాదాలు సేవ చేస్తూ ఉండేది. ఏం స్వామి కాస్త నెమ్మదిగా వచ్చి అందరితో పాటు కూర్చుని నాలాగా 2 చప్పట్లు కొట్టేసి హరే కృష్ణ అంటే అయిపోయేదిగా, నీ గురించే పాడుతుంటే నువ్వెందుకు ఎగురుతున్నావు అంటే ఆయన అంటాడు, నేను నా వశంలో నేను ఉండను జన, విఠలుడు యొక్క వశంలో ఉంటున్నట. విఠలుడు ఎవడి వశంలో ఉంటాడంటే ఎవరైతే నా నామాన్ని గట్టిగా కీర్తనం చేస్తుంటాడో వాడి వశంలో నేను ఉంటాను. నామదేవులు అంత గట్టిగా కీర్తనం చేస్తుంటే, అంత గొప్పగా కీర్తనం చేస్తుంటే నేను ఆపుకోలేనమ్మా అన్నాడు. ఆయన సరే నువ్వు ఎంత చెప్తే మాత్రం వింటావా అంటుంది. కాస్త నూనె నెయ్యో రాసి పాదసేవ చేసింది. ఆ తర్వాత ఆవిడ పనంతా ఉండిపోయిందిగా, ఈ పనంతా చేద్దామని చెప్పేసి మనం ఇప్పుడు గోపాల్పూర్లో వెళ్ళిన తర్వాత జనాభా గారు ఇసిరినటువంటి ఇసుర్రాయి ఉంటుంది, ఇసుర్రాయి తిరుగలి అంటారా, ఇలా పిండి ఇసిరేది, రుబ్బురోలు కాదండి, ఇసుర్రాయి. అప్పుడు ఈ జొన్నలు బాగా పండేవి, ఈ జొన్నలన్నీ ఇసురడానికి ఇసుర్రాయి ఉండేది. నీతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే నా పని అయినట్టే, ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తావు నువ్వు అని విఠలుతో అంటుంది జనాభాయి. నేను ఇప్పుడు నా పని చేసుకుంటూ ఉంటానంటే ఆవిడ ఇసురుతూ ఉంది. ఇసురుతూ ఉన్నప్పుడు అందులో ఇన్ని జొన్నల మధ్యలో పోసి చుట్టూ తిప్పుతూ చక్కటి పాట పాడుతూ విసురుతుంది. ఏం పాట అయ్యా అంటే అభంగం పాడుతుంది. నాకు పాడడం రాదు, మాతాజీకి వచ్చి అనుకుంటాను, వాళ్ళు బాగా అలవాటే. మీకు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మరాఠీ అభంగాల్లో ఎలా ఈ జనాభా గారు ఇసురుతూ పాడేటువంటి అద్భుతమైనటువంటి అభంగాలు పాడుతూ ఉంటే విఠలుడు పడుకున్నవాడు అలా లేచి వచ్చేసి జనాభా ఇసురుతున్న ఇసుర్రాయికి అటువైపుగా కూర్చొని, ఆయన కూడా ఈ కోల ఉంటుందిగా ఇసుర్రాయికి, ఆ కోలకు ఒక పైన ఆయన కింద వైపు ఈవిడ, ఇద్దరు పట్టుకొని ఆ ఇసురుకుంటూ చక్కగా పాడుకుంటున్నారట. ఈవిడ పాడుతుంటే ఆయన చాలా మైమరిచిపోయి వింటూ ఉన్నాడట. వింటూ ఆహా ఎంత బాగా పాడుతున్నావు జన అంటూ చాలా గొప్పగా ఈ సాగుతూ ఉండగా మధ్యలో ఆవిడ పాట ఆపేసింది. అదేమిటి పాట ఆపేసావేమిటి, పాడు ఇంకా అని అన్నాడు ఆయన. ఎందుకు పాడేది, నేను పాడుతూ ఉంటే నా ఇసుర్రాయికి నా గాజులు చప్పటికి ఈ పాటకి బాగా తాళం కుదిరింది, నీవేమో లేని ఆభరణాలన్నీ వేసుకొచ్చావు, వంటి నిండా ఆభరణాలైనాయి, అవన్నీ గల్లు అంటూ ఈ తాళాన్ని తప్పించేస్తున్నాయి అంటే ఆయన అన్నట్ట, అరే నిజమే నేను అదే అనుకున్నాను అని చెప్పేసి తన వంటి మీద ఉండే ఆభరణాలన్నీ తీసి పక్క పెట్టి ఇప్పుడు నువ్వు విసురు అన్నాడు. ఆవిడ విసురుతూ పాట మొదలు పెట్టింది, విఠలుని కీర్తిస్తూ అభంగం పాడుతూ ఆవిడ ఆ పొద్దంతా ఎల్లదీస్తూనే ఉంది. సరే ఇలా జరుగుతూ ఉన్న కాలంకి మధ్యలో అనిపించిందట, విఠలుని కనిపించింది, అబ్బా ఇంత బాగా పాడా, ఒక్క నిమిషం ఆగు నువ్వు పాడుతూ ఉండు అని చెప్పి ఆయన పరుగున ఆలయానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసరికి ఏం తెచ్చుకున్నావయ్యా, ఎందుకు వెళ్ళావు అంటే ఓ పుస్తకము పెన్ను తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకు స్వామి ఇంత ఏమైనా అప్లికేషన్లు గట్టిగా వచ్చాయా, ఎవరెవరికి ఏమేమి వరాలు ఇవ్వాలో రాసుకుంటావా అంటే లేదు నువ్వు పాడేటువంటి అభంగాలు నేను రాసుకుంటాను అంటే జనాభాయి గారు పాడినటువంటి అభంగాలన్నీ సాక్షాత్తుగా విఠలుడే రాసుకున్నాడండి. ఇంత బాగా అబ్బా ఈ లైన్ ఎంత బాగా రాసావో అంటూ మెచ్చుకుంటూ రాసుకున్నాడు ఆయన. ఇలా అవన్నీ రాస్తూ అవన్నీ తీసి పక్క పెట్టాడు. చాలా అలసిపోయిన తర్వాత ఇంకా లాభం లేదు, నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, ఈ 1:30 అయిపోయింది, అర్ధరాత్రి దాటిపోయింది, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పేసి ఇప్పుడు పడుకోవడానికి ఏమిటి, ఆ చిన్న గుడిసాయే జనాభాయి ఇల్లు. ఆ గుడిసెలో ఏం చేశాడు, ఒక దుప్పటి కాదండి దాని ఏమంటారు, బొంత తీసుకొని కప్పుకొని అలాగే పడుకున్నాడు. 3 గంటలు అయ్యేసరికి అక్కడ బద్వా గారు తాళం చేతులను వచ్చేసి అదేంటి కర్ణ అనే వాయిద్యాన్ని గట్టిగా ఊదారండి ఆలయంలో. ఈయనకు ఒక్కసారిగా మెలకొచ్చింది, అరే మర్చిపోయాను, 3 అవుతుంది, నేను వెళ్ళి అక్కడ పోయి నిలబడి ఉండాలి, అందరూ నా కోసం వేచి ఉంటారు అని ఈవిడికి చెప్పకుండానే నాకు ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ఆ ఉఠాలను అట్లా ఉన్న పలంగా లేచి హడావిడిగా ఆయన అదే
పరిగెత్తుకొచ్చాడండి. అక్కడి నుండి అదే 3 గంటల రాత్రి తెల్లవారుజామున చీకట్లోనే పరిగెత్తుకెళ్ళేసి ఆలయంలోకి వెళ్ళి నిలబడిపోయాడు. వీళ్ళు చక్కగా మంత్రాలు చదువుతూ ఇటు బెనారి గారు వేద మంత్రాలు చదువుతున్నారు, పూజారి గారు వెనక ఉన్నారు, బద్వా గారు తాళం తీశారు, హరిదాస్ గారు తుంబర పట్టుకొని బయట పాటలు పాడడానికి అభంగాలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. తీసి చూసేసరికి విఠలుడి యొక్క ఆభరణాలు లేవు, విఠలుడి యొక్క వేషము లేదు. ఓ చిరిగిన బొంత ఒకటి చుట్టుకొని ఉన్నాడు ఆయన. ఇదేమిట్రా బొంత కప్పుకొని ఉన్నాడు ఈయన, మేము పెట్టినటువంటి ఆభరణాలన్నీ ఏమైపోయాయి, ఎంత సుందరంగా ముస్తాబు చేశాము, ఈయన్ని ఇంత సుందరంగా ముస్తాబు చేస్తే ఈ చిరుగు బొంత వేసుకొని ఉన్నాడు ఏమిటని చూశారు. ఆ బొంతను తీసిన వాళ్ళు ఒకరు అక్కడ ఉండేటువంటి హరిదాసో మరొకరు ఒకరు చూసి, ఈ బొంత నేను ఎక్కడో చూశాను, ఈ చిరుగు బొంత జనాబాయిదే అనగానే మనకు అనిపించి, ఆహా జనాబాయి బొంత విఠలుడి మీద ఉంది, విఠలుడి యొక్క ఆభరణాలు లేవు అంటే ఎవరు తీసుకెళ్లిపోయి ఉండాలి? అంటే మీరేమిటి నిజంగా చూసినట్టే చెప్తున్నారు? జనాబాయి తీసుకెళ్ళిందా అని అనుకుని వాళ్ళు అక్కడి నుండి పరుగున వచ్చేసారు. అధికారులకు అందరికి చెప్పారు, అధికారులు అందరూ వచ్చేసారు. నామదేవ్ గారి ఇంటికి వచ్చేసి, మీ ఇంట్లో గొప్ప భక్తురాలు ఉందని అనుకున్నాము. ఇవన్నీ ఇంతకుముందు మనం క్రితం కాలము చాలా లీలలు ఎన్నో జరిగాయి, అందులో మనం సంక్షిప్తం చేసి చివరికి వచ్చేస్తున్నాము. ఈ పిడకల కథ ఒకటి మరొకటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చివరి దగ్గరికి వచ్చేసాము, క్లైమాక్స్కి వచ్చేసాము. మీ దగ్గర ఇట్లా విఠలుడు యొక్క మీ ఇంట్లో ఉండేటువంటి జనాబాయి గారి యొక్క చిరుగు బొంత విఠలుడి మీద ఉంది. దీని అర్థం ఆవిడే వచ్చింది, ఈ దొంగతనం చేసింది, ఇన్ని ఆభరణాలన్నీ తీసుకెళ్లిపోయింది, కావాలంటే వెతుకుదామంటే నామదేవ్ గారు అన్నారు వెతకండి అని అన్నారు. వెతికితే జనాబాయి గారి గుడిసెలో విఠలుడి యొక్క ఆభరణాలు దొరకాయా? ఎందుకు? ఆయనే పెట్టిపోయాడుగా. అవన్నీ ఉన్నాయి. అరే విఠలున్న ఆభరణాలన్నీ ఉన్నాయి, ఈవిడే తీసుకోలేదని అన్నారు. ఆవిడని బంధించారు, తీసుకొచ్చేసారు. చంద్రభాగా తీరంలో పెద్ద శూలాన్ని సిద్ధం చేసి శూలదండని విధించాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆస్తి కొట్టేస్తుందా అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చారు. ఆవిడ నుండి భగవంతుడిని అప్పుడు కూడా నిందించలేదు. కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని నిందించడం నాబోటి వాడికి, సాధారణమైనటువంటి వ్యక్తికి, దిగిపోయిన వాడికి, పతనమైన వాడికి ఈ లక్షణం. కష్టం వచ్చినప్పుడు నిందిస్తాం, ఏం దేవుడివయ్యా నువ్వు ఉన్నావా లేవా గిట్టనా చేసేది అని మనం అనుకుంటాం. ఆవిడని విఠల నీ యొక్క నాటకం ఇదే అయి ఉంటే నీవు ఈ విధంగా చెయ్యాలని అనుకుంటే చేసే, నాకేమి ఇబ్బంది లేదు అంటూ గొప్పగా కీర్తన చేసిందంటే అభంగం చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి, సుఖంలో ఎవరైనా సరే భగవంతుని కీర్తిస్తుంటారేమో, దుఃఖంలో ఎవరైనా సరే భగవంతుని నిందిస్తుంటారేమో, దుఃఖంలో కూడా భగవంతుని కీర్తించగలిగిన వారికి మాత్రం ఎప్పటికీ దుఃఖం ఉండదు, సదా సుఖమే ఉంటుంది. ఆవిడ భగవంతుని విఠల్ని చక్కటి అభంగాల్లోతో గానం చేస్తూ ఉంటే వెంటనే ఆ శూలమంతా కూడా నీరుగా కరిగిపోయింది. ఆ మెడకు బిగించినటువంటి, చేతులకు బిగించినటువంటి ఆ తాళ్ళన్నీ కూడా పూలదండలుగా మారిపోయింది. ఆవిడ అక్కడే తన శరీరాన్ని విడిచి అందరూ చూస్తుండగా ఆవిడ నుండి ఒక గొప్ప జ్యోతి వచ్చేసి విఠల్లో ఐక్యమైపోయిందండి. సంత్ జనాబాయికి ఆవిడ బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణంగా సంత్ అంటే పురుషాధిక్యమే. ఎక్కడ పోయినా సాధువులు, ఋషులు, మునులు అంటే పురుషులే ఉంటారు. స్త్రీలు సంతులుగా ఉండేది కేవలం పండర్పురంలోనే. ఇంత గొప్ప అదృష్టము. ఆవిడ ఒకటే నమ్మింది, మా నాన్న విఠలుడు, నా తల్లి రుక్మిణీదేవి, నా బంధువులు, నా గురువు నామదేవ్, నా బంధువులు, నా ఇక్కడ విఠలుడు యొక్క భక్తులందరూ అని నమ్మింది. ఆ నమ్మిక మనకు కలగాలని కోరుకుందాం. ఇప్పుడు గోపాలపురంలో మనం వెళ్ళిన తర్వాత విఠలుడికి ఆవిడ జొన్న రొట్టెలు చేసి ఇచ్చినటువంటి పొయ్యి ఇప్పటికీ ఉంది, మనం చూడొచ్చు. 1275 ప్రాంతంలో ఇక్కడ నామదేవ్ గారు ఉండారు. 75 నుండి 1350 వరకు ఆయన ఉన్నారు. దాదాపు 80 ఏళ్ల వయసు వరకు నామదేవ్ గారు జీవించారు. ఆయనతో పాటుగా ఆయన కంటే చాలా చిన్నదైనప్పటికీ ఆయన కంటే ముందే ఈవిడ గతించింది. ఆవిడ గుర్తుగా ఆమె వాడినటువంటి పొయ్యి, ఆ ఇసిరినటువంటి ఇసుర్రాయి, వెన్న పెరుగులు దాచేటువంటి కుండలు, అవన్నీ కూడా మనకు గోపాలపురంలో మనకు కనబడతాయి. ఒక గది ఉంటుంది, చిన్న గదిలాగా ఒకటి ఉంటుంది. అందులో ఆవిడ కృష్ణుడితో సంభాషించినటువంటి ప్రాంతం కూడా మనం చూడొచ్చు. ఎక్కడ కృష్ణుడు ఆవిడ కూర్చొని మాట్లాడుకున్నారో ఆ ప్రాంతం కూడా కనబడుతుంది. ఇవన్నీ మనం దర్శనం చేసుకుంటాం. అది దర్శనం చేసుకొని పాండురంగన్ని ఎట్లాగైతే జనాబాయిని ఉద్ధరించావో, ఎట్లాగైతే కాన్హోపాత్రాన్ని ఉద్ధరించావో, ఎట్లాగైతే నామదేవుని ఉద్ధరించావో, ఎట్లాగైతే జ్ఞానేశ్వర్ లాంటి గొప్ప గొప్ప సంత సాధువులను ఉద్ధరించావో, అందులో 1% సరే అటువంటి చూపు నా మీద కూడా కలిగించు స్వామి అంటూ విఠలుణ్ణి వేడుకుంటూ సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 రామ
రామ హరే 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 హరే. పుండరీక వరద గోవింద గోవింద పుండరీక వరద విఠల హరి హరి విఠల